హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి యూస్ఫుల్ బ్లాగ్స్. ఈరోజు నేను ప్లాంట్స్ తీసుకుందామని నర్సరీకి వచ్చానమాట. సో అక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నీ ఒకసారి చూపిద్దాం మీకు కూడా అని ఈ బ్లాగ్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఎక్కువ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్, నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్స్, క్రాటన్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఇది 3 acresలో ఉన్న నర్సరీ ప్లాంట్. సో ఇక్కడ ఎన్ని మోడల్స్ ఎన్ని ఉన్నాయంటే అసలు వెరైటీస్ ప్లాంట్స్లో అసలు నేమ్స్ కూడా కొన్ని తెలియవు, అన్నీ ఉన్నాయి. కొన్ని కొత్తగా వింటున్నాను నేమ్స్ కూడా చాలాని. మెయిన్ నేను ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను అనమాట. సో నేను అవి ఇండోర్ ప్లాంట్స్ కింద మనం లైట్గా వెంటిలేషన్ ఉన్న ప్లేసెస్లో పెట్టుకున్నా చాలన్నమాట. సో అవి చాలా బాగుంటాయి. నాకు కొంచెం ప్లాంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. సో అందుకు ఇవి చూద్దాం వెరైటీస్ ఏవేవి ఉన్నాయా అని వచ్చాను నేను ఇక్కడికి. ఇది ఒక మోడల్ క్రాటనే. ఇది కూడా చాలా చిన్న ఆకుతో వచ్చింది కదా, ఇది చాలా బాగుంది. ఇది కొత్త మోడల్లా కనిపించింది నాకు కూడా. దీని పేరు వెర్మ అంట. అసలు మోడల్ చూసారా? నెక్స్ట్ ఇది ఇంకొక ప్లాంట్, దీని పేరు విలిలీప్ అంట. అసలు ఆకు చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్సే అన్నమాట. చాలా బాగున్నాయి. అంటే కొంచెం పెద్ద గార్డెన్ ఉన్నవాళ్ళు ఇలాంటి కొంచెం పెద్ద సైజ్ ప్లాంట్స్ కదా అవి. సో అవి బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది ఇంకొక ప్లాంట్. ఇది కూడా నేను ఆల్రెడీ ఒకసారి దీన్ని పెంచాను, తీసుకున్నాను, కానీ అది ఎక్కువ రోజులు లేదు. ఒక 3 months 4 monthsకే డల్ అయిపోయింది. మెయిన్ నేను ఈ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అన్నవి మాత్రం పక్కా మనం లైట్ వెంటిలేషన్ అయినా తగలాలి. వీటిని మనం తీసుకోవడం వల్ల మన బెనిఫిట్ ఏంట్రా అంటే వీటికి ఎక్కువ డైలీ మనం రెగ్యులర్గా వాటర్ మాత్రం పోయాల్సిన అవసరం ఉండదు. ఈ సమ్మర్స్ టైంలో మాత్రం 2-3 డేస్కి ఒకసారి వేస్తే సరిపోద్ది. లేకపోతే అసలు వింటర్ సీజన్, రెయినీ సీజన్లో అయితే వీక్లీ వన్స్ వేస్తే సరిపోతాయి వాటర్. అలా వేస్తేనే ఆ ప్లాంట్స్ కూడా చాలా బాగుంటాయి కూడా. నేను ఆల్రెడీ ఇంట్లో జీజీ ప్లాంట్స్, తర్వాత పీస్ లిల్లీ ప్లాంట్స్ అవి ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే అది కొంచెం నేను 1.5 year వరకు ఆ ప్లాంట్స్ నా దగ్గర ఎక్కువ ఉన్నాయన్నమాట. మిగతా ప్లాంట్స్ తీసుకున్నానే కానీ 4-5 monthsకే కొంచెం పోయినాయి. అంటే నేను కొంచెం వెంటిలేషన్ ఉన్న ప్లేసెస్లో మాత్రమే పెట్టాలి. మా బాల్కనీస్లో కొంచెం తక్కువ వెంటిలేషన్ వల్ల నేను ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ స్పెసిఫిక్గా తీసుకున్నాను. తర్వాత ఈ ప్లాంట్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ ప్లాంట్స్ నేను ఆల్రెడీ పెంచాను కూడా. ఇది 80 rupees నుంచి కూడా ఇవి దొరుకుతాయి అనమాట. సైజుని బట్టి వీళ్ళు కాస్ట్ అవి చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే, డిఫరెంట్గా ఉంటాయి. మనకి వాళ్ళు వేసే మట్టి లోపల పేపర్తో చుట్టు పెడతా ఉంటారు కదా ఆ ప్లాంట్స్ని. సో అవి సైజెస్ బట్టి వాళ్ళు కాస్ట్ చెప్తూ ఉంటారు అనమాట. ఇండోర్ ప్లాంట్స్ మ్యాక్సిమం అన్నీ 200, 250, 300, 350 సైజెస్ ప్రకారం ఉంటాయి. కొంచెం నార్మల్వి అయితే మాత్రం 80 rupees, 100 rupees కూడా ఈ ప్లాంట్స్ దొరుకుతాయి. అవి నార్మల్ ప్లాంట్స్ అనమాట, మన ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా పెంచుకునేవి అనమాట. అవి అయితే ఆ ప్రైజెస్లో దొరుకుతాయి. తర్వాత ఈ ప్లాంట్స్ చూసారా, కొంచెం లైట్ క్రీమ్ షేడ్తో గ్రీన్ కలర్తో వచ్చినవి అనమాట. వాళ్ళు చాలా అనమాట, నర్సరీ కదా. సో ఒకే లైన్లో కొన్ని ఇలా గ్రోత్ చేస్తూనే ఉన్నారు. ఈ కింది పెంచినవన్నీ తులసి మొక్కలు. వాళ్ళు కొంచెం విత్తనాలు వేసి సైడ్ మొత్తం అవి పెంచారనమాట. తర్వాత ఇది ఇంకొక క్రాటన్ మొక్క. ఇది చూసారా, చిన్న ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్తో చాలా బాగుంది అసలు. కానీ అవి అంత హైట్ అయిన తర్వాతే ఆ ఫ్లవర్స్ వస్తున్నాయి. చిన్న మొక్కలకైతే కాదు. ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంది అందంగా. నేను ఆల్రెడీ ఒకసారి పెంచాను కానీ అది ఫ్లవర్ వరకు రాలేదు, పోయింది త్వరగా ఆ ప్లాంట్ మాత్రం. బట్ ఇక్కడ వీళ్ళకి వెంటిలేషన్ ఒకటి బాగుంటుంది కదా ఈ నర్సరీస్లో, వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు. సో అవి బాగున్నాయి. తర్వాత ఇది ఇంకొక ప్లాంట్. ఇది చూసారా ఎలా ఉందో, సన్నగా. అసలు ఆ లీఫ్ కూడా ఎలా డిఫరెంట్గా ఉందంటే అలా ఉంది అది. నెక్స్ట్ ఇవి కూడా ఈ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంటే ఇది కూడా. ఇది వన్స్ నేను కూడా పెంచాను, బట్ ఇంత హైట్ అవ్వలేదు. అది హైట్ పెంచగలం అన్న ప్లేసెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే
కొంచెం ఈ మొక్కలు బాగుంటాయని చెప్పొచ్చు. కొంచెం మనం బాల్కనీస్ మాత్రమే ఉన్న వాళ్ళకి ఇంత పెద్ద ప్లాంట్స్ మనం పెంచలేము. ఇలా చిన్నగా అందంగా ఉన్నవైతే బాగుంటాయి కదా! అలా అన్నమాట. ఇవి గ్రాస్ లాగే ఉంటుంది మోడల్. ఈ క్రాటన్ కూడా ఎయిర్ ప్యూరిఫైయరే అది కూడా. వీటిల్లో చాలా కలర్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఇది గ్రీన్ మీద ఎల్లో షేడ్ వస్తూ ఉంది, చూస్తున్నారా? అసలు భలే ఉంది అది కూడా. అసలు ప్లాంట్స్ మనం చూస్తూ ఉంటే అసలు రోజంతా అలా చూడాలనిపిస్తూనే ఉంటుంది కదా! కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాటిని చూస్తూ బతికేయచ్చు అనిపిస్తూ ఉంటుంది. ప్లాంట్స్ అంత బాగుంటుంది అనమాట వాటిని చూస్తూ ఉంటే, పీస్ఫుల్గా అనిపిస్తుంది. తర్వాత ఇవి 2 టైప్స్ ఉన్నాయి. వీటిలో కలర్స్ చూస్తున్నారా? పింక్ ఒకటి, క్రీమ్ షేడ్ ఒకటి. ఇవి క్రోటన్సే. ఇవి మనం ఎప్పుడూ రెగ్యులర్గా చూసేవి. ఎక్కువ మనం చిన్నప్పుడు నెమలి పింఛం దగ్గర పెట్టుకునే అలా అనిపించింది నాకు అట్లా. తర్వాత ఇవి ఇంకొకటి శంఖం పూల చెట్లు అంటారు కదా, అవన్నమాట. ఇవి ఈశ్వరుడికి చాలా ఇష్టం అంటారు ఈ ఫ్లవర్స్ అయితే. ఇది క్రీపర్ అన్నమాట. నేను వన్స్ ఒకసారి పెంచాను. కానీ క్రీపర్ని కరెక్ట్గా మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం ఈ ఫ్లవర్స్ సూపర్గా వస్తాయి. అసలు పెట్టుకుంటే మాత్రం శంఖం పూలు మాత్రం నేను వన్స్ పెట్టాను, కానీ అది ఎటు అలా వెళ్ళిపోతూ మా బాల్కనీలోంచి వేరే వాళ్ళ బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. అది మనం టర్న్ చేద్దామన్నా అవ్వట్లేదు అసలు. సో అది ఒకసారి మధ్యలో 2-3 డేస్ మాత్రం వాటర్ లేకపోయేసరికి పోయింది మొక్క. కానీ వన్స్ అది సూపర్గా ఎదిగితే మాత్రం రోజు పువ్వులు పూస్తాయి. అవి అయితే చాలా బాగుంటాయి చూడ్డానికి. అసలు పువ్వులు పూస్తూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో కదా! ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం సూపర్ అని చెప్పచ్చు ప్లాంట్స్. తర్వాత ఇది ఇంకొక క్రోటన్ ఎలా ఉందో చూసారా? ఇది మాత్రం చిన్న పువ్వులు పూస్తాయి కదా, నందివర్ధనంలో అట్లా ఉంటుంది వైట్గా ఫ్లవర్. ఇది ఎక్కువ ఊళ్ళల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ ఫ్లవర్స్. బట్ ఇవి కొంచెం ఇలా బయట పెరడ్లా ఉన్న వాళ్ళకైతే ఈ ప్లాంట్స్ వేసుకుంటే భలే అందంగా ఉంటాయి, పువ్వులు పూస్తాయని మంచిగా. ఈ పింక్ కలర్ నందివర్ధనం అవి చాలా ఉన్నాయి. వీటిలో కలర్స్ లైట్ పింక్, డార్క్ పింక్, వైట్ చాలా అన్నమాట. ఫ్లవర్స్ అయితే మాత్రం వస్తూ చాలా బాగున్నాయి. తర్వాత ఇది ఇంకో క్రోటన్. ఈ క్రోటన్ మాత్రం గ్రీన్ వస్తూ ఎల్లో షేడ్తోని భలే డిఫరెంట్గా అనిపించింది నాకు ఈ క్రోటన్ కూడా. దాని మీద డాట్స్ వస్తూ ఎల్లో కలర్ డాట్స్తో ఉందన్నమాట. మీకు అది చూపిస్తాను దగ్గరగా జూమ్ చేసి. చూస్తున్నారా ఎలా ఉందో? సూపర్గా ఉంది కదా, అసలు డిఫరెంట్గా అనిపించింది. ఇవి కూడా అందంగా ఉంటాయి అన్నమాట. మనం కొన్ని క్రాటన్స్లో ఫ్లవర్స్ పుయ్యకపోయినా ఇలా అందంగా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి కదా, భలే ఉంటుంది వాటిని చూస్తూ ఉంటే. తర్వాత ఇది కరివేపాకు చెట్లు ఇవన్నీని. చిన్నగా ప్లాంట్స్ వాళ్ళు భలే వేసి అమ్ముతున్నారు అన్నీని. తర్వాత ఇది ఇంకొక డిఫరెంట్ షేప్తో చిన్న బుషీ టైప్ లాగా వచ్చిన క్రాటన్ అన్నమాట. ఇది చిన్న లీవ్స్ అన్నీ కూడా బాగున్నాయి. అవి కూడా అసలు మనం వీటిలో కొన్ని అయితే గూగుల్లో సెర్చ్ చేయాల్సి వస్తుంది ఆ నేమ్స్ కోసం కూడా. అలా ఉన్నాయి వాటి పేర్లు కూడా. ఇదైతే గోవర్ధన అంట. ఈ ఫ్లవర్ పేరే గోవర్ధన. అసలు నాకైతే ఇది ఒక రోజ్ ప్లాంట్లా అనిపించింది, కానీ అది కాదు, రోజ్ కాదు. ఆ లీఫ్ కూడా డిఫరెంట్గా ఉంది, ఫ్లవర్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. వీటి పేరు గోవర్ధన అని చెప్పారు వాళ్ళు. చాలా ఉన్నాయి మోడల్స్ అవిని వీళ్ళ దగ్గర అయితే. ఇవి బ్యాంబూ ట్రీస్ అవి అన్నమాట. ఈ 3 ఏకర్స్లో వాళ్ళు ఎన్ని ప్లాంట్స్ వేశారంటే అసలు వాళ్ళు చిన్నగా అన్నిటినీ మళ్ళా నర్సరీలో చిన్నవి తీసి మళ్ళీ చేస్తూ ఉంటారు కదా, అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇవి అరటి చెట్లు కూడా అన్నమాట. చాలా ఉన్నాయి ఇవి కూడా. కొన్ని ప్లాంట్స్ వాళ్ళు తీసుకెళ్ళి తోట కింద వేస్తారు కదా, అలా అన్నమాట. అలా చేసే వాళ్ళకి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిలో బ్యాంబూస్ కానీ ఇలా పెద్ద అరటివి ఉన్నవి అయితే మాత్రం ఇవి థౌజండ్స్లో చెప్తున్నారు ప్రైస్. ఆ తర్వాత ఇవి ఎలోవేరా అంతా ఒక లైన్ వాళ్ళు భలే వేస్తారు కదా నర్సరీల్లో. ఇవి కూడా మా రెగ్యులర్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే మొక్కలు అవి కూడా.
తర్వాత ఇది ఇంకొక ప్లాంట్స్. ఇది పేర్లు ఏంటో కూడా తెలియలేదు నాకు. ఓన్లీ గ్రీన్ షేడ్తో వచ్చాయి. నెక్స్ట్ ఇవి మనీ ప్లాంట్స్ అనమాట. ఈ మనీ ప్లాంట్స్లో మాత్రం 3-4 టైప్స్ ఉన్నాయి. క్రీపర్, బుషి 2 రకాలు ఉన్నాయి. లైట్ కలర్, డార్క్ కలర్ షేడ్తో కొంచెం లీఫ్ కూడా మారుతూ ఉంది. వాళ్ళ క్రీపర్కి అది అలాగా చుట్టుకుంటుంది కదా, సో అందువల్ల వాళ్ళు అది కూడా ప్లాంట్ అందులో పెట్టి సేల్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి మోడల్స్ అవి కూడా. తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని క్రాటన్స్ పేర్లు మాత్రం నాకు కొన్ని తెలుసు అనమాట. నెక్స్ట్ రబ్బర్ ప్లాంట్స్, తర్వాత స్నేక్ ప్లాంట్స్. ఇవి స్నేక్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. ఇవి కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ అంటారు పక్కా అవి. సో చాలా ఇళ్ళల్లో ఇప్పుడు అవి అందరూ పెట్టుకుంటున్నారు కూడా. సో కొన్ని మొక్కలు డిఫరెంట్గా ఉన్న కలర్స్. ఈ లీఫ్ కూడా పింక్ షేడ్తో వస్తుంది. లీఫ్ చూస్తున్నారా ఎలా ఉందా, వెరైటీగా చాలా బాగుంది. ఆ ప్లాంట్ కూడా భలే అందంగా ఉంది. తర్వాత ఇది విక్టోరియా అట ఈ నేమ్, దీని పేరు. అసలు ఎంత బాగుందో ఈ కలర్ కానీ అలా. కొంచెం లాన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎన్ని ప్లాంట్స్ పెంచుకోవచ్చో అన్ని డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత వీటి పేరు విక్రోనియం అన్నమాట. తర్వాత ఇది నెక్లెట్స్ ఏవో అంటారు వీటికి కూడా. చిన్న చిన్న ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లవర్ టైప్తో ఉంటాయి కదా, లీఫే అట్లా డిజైన్ చేసి ఉంటాయి. ఇవి కూడా చాలా ఉన్నాయి. ఈ చిన్న చిన్నవి ఒక్కొక్కటి ఈచ్ వన్ 80 రూపీస్ అట్లా చెప్పారు అవి కూడా. తర్వాత ఇక్కడ ఉన్న ఇంకొన్ని క్రాటన్స్ అనమాట. నేనైతే ఎక్కువ పీస్ లిల్లీ, జీజీ ప్లాంట్స్ అవే తీసుకుంటాను. మా ఫ్రెండ్స్ అయితే రబ్బర్ ప్లాంట్స్ అవి అట్లా కూడా 2-3 వెరైటీస్ తీసుకున్నారనమాట. ఇది పీస్ లిల్లీ, నాకైతే భలే ఇష్టం. ఇది ఫ్లవర్ ఇదనమాట. అది కొంచెం ఫ్లవర్ ఎక్కువ రోజులే ఉంటుంది. మినిమం ఒక 10 days వరకు ఆ ఫ్లవర్ ఉంటుంది. మా ఇంట్లో అవి ఖచ్చితంగా ఉంటాయి అవి. తర్వాత అది లైట్గా షేడ్ అయ్యి డార్క్ కలర్ నుంచి అలా తగ్గిపోతుంది. తర్వాత ఇది రబ్బర్ ప్లాంట్. ఇది కూడా చాలా బాగుంది కదా. నెక్స్ట్ మందారాలు. మందారంలో ఎన్ని కలర్స్ అంటే పింక్, ఆరెంజ్, వైట్, రెడ్, చాలా కలర్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక డిఫరెంట్ ఫ్లవర్ ఒకటి చూశాను నేను, చూపిస్తాను అది కూడా మీకు. తర్వాత ఈ రోజ్ ప్లాంట్స్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి. గుత్తు గులాబీలు అంటారు కదా, అలా పూసినవి. రెడ్, వైట్, ఆరెంజ్, పింక్, అసలు ఎన్నంటే అన్నీ ఉన్నాయి రోజ్ ప్లాంట్స్. నేనైతే రోజ్ ప్లాంట్స్ ఒకప్పుడు చాలా ఎక్కువ పెంచాను, కానీ ఇప్పుడు రోజ్ ప్లాంట్స్ ఎక్కువ తీసుకోవట్లేదు. ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఎందుకంటే అవి మనకి పువ్వులు పుయ్యకపోయినా అందంగా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి కదా ఇంట్లో, అదొక ఆనందం అనిపిస్తుంది. పైగా మనం వాటర్ తక్కువ వేయొచ్చు. ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఊర్లు గట్టా మనం 2-3 days వేయకపోయినా అవి సర్వైవ్ అవుతూ ఉంటుంది, జస్ట్ వన్స్ వేసి వెళ్ళొచ్చామంటే. సో అందుకు ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తున్నా ఇప్పుడు. తర్వాత ఇది ఒక చిన్న నందివర్ధనం పోస్తాయి కదా, అవన్నమాట. నేను ఇవి తీసుకున్నా. కొంచెం ఎప్పుడైనా మనం అవి రెగ్యులర్గా పోస్తూ ఉంటాయి కదా చిన్న నందివర్ధనం. సో మన రోజు దేవుడికి మన చెట్టు పూసిన పువ్వు పెట్టచ్చు కదా, అది కొంచెం వెంటిలేషన్ ఉన్న అది కూడా బాగానే వస్తాయి ఫ్లవర్స్. అది నేను ఎప్పుడో 2-3 years బ్యాక్ కొన్నాను. మొన్నటి వరకు ఉంది, జస్ట్ పోయిందనమాట లాస్ట్ టైమే. సో అందుకు అదొక ప్లాంట్ తీసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని క్రాటన్స్ మొక్కలు, వీటికి మాత్రం ఫ్లవర్స్ పోస్తున్నాయి. తర్వాత ఇది కింద ఉన్న ప్లాంట్స్ ఏమో కొన్ని ఎయిర్ ప్యూరిఫైయర్వే, ఇవి కూడా క్రాటన్స్లోని వెరైటీస్. తర్వాత జేడ్ ప్లాంట్ అనమాట. ఇది వెంటిలేషన్ ఉండాలి ఖచ్చితంగా. అంటే మరీ మనకి వెంటిలేషన్ పూర్తిగా తగలకపోయినా లైట్గా అయినా కనిపిస్తూ ఉండాలన్నమాట. మరీ నీడలో ఉండకూడదు ఎయిర్ ప్యూరిఫైయర్లకి. సో అప్పుడు బాగుంటాయి, చాలా నాళ్ళు వస్తాయి మొక్కలు కూడా. మనం అప్పుడప్పుడు వాటికి ప్లాంట్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఎరువులు కొంచెం, సో ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి, అవి అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి, మంత్లీ వన్స్ అయినా. అప్పుడు అవి ఫ్రెష్గా బాగుంటాయి అన్నమాట. ఇది నందివర్ధనంలో కొంచెం పెద్ద సైజు పువ్వులు అనమాట. నేను చిన్న సైజు ప్లాంటే తీసుకున్నాను, అది 150 ఉంది ప్రైజ్. కొంచెం ప్లాంట్ సైజుని బట్టి అవి కూడా కాస్ట్ ఉన్నాయి, కొంచెం పెద్ద వాటిలో ఉన్నవిని అవిని. తర్వాత ఇక్కడ నందివర్ధనంలోనే ముద్దగా పోస్తుంది కదా, ముద్దగన్నేరు కూడా అంటారు. సో ఆ ప్లాంట్స్ అనమాట ఇవి.
ఇవి కూడా మంచిగా లాన్ ఉంటే మాత్రం భలే పెంచుకోవచ్చు, బాగుంటాయి అవి కూడా. తర్వాత ఇక్కడ ఇంకొంచెం పెద్ద సైజు నందివర్ధనం. తర్వాత ఇవి తేనె ఉంటుంది కదా, హనీ వస్తుంది, మనం అది చిన్నప్పుడు నేనైతే ఆడుకున్న గుర్తులున్నాయి. అటు ఫ్లవర్లోంచి కొంచెం హనీ వస్తుంది పీలుస్తూ ఉంటే చిన్నప్పుడు. అవి చేసిన ప్లాంట్స్ అవి కూడా. తర్వాత ఇక్కడ ఇంకొన్ని క్రాటన్స్. ఈ రోజ్ ప్లాంట్స్లో అయితే చాలా ఉన్నాయి. ఈ కొస నుంచి ఆ కొసకి వాళ్ళ దగ్గర చాలా కలర్స్. ఈ మందారంలో కానీ విరజాజులు, తర్వాత మల్లెపూలు చాలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క లైన్లో ఒక్కోటి వాళ్ళు అలా వేస్తూ పెంచుతున్నారు. ఈ రేఖ మందారంలోనే వైట్, పింక్ షేడ్, రెడ్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. కొన్ని ఫ్లవర్స్ పూసినవి ఉన్నాయి కదా, అవి చూపిస్తున్నా. నెక్స్ట్ ఇది క్రోటన్లోనే ఇంకొకటి చిన్న పింక్ షేడ్తో వచ్చిన ఫ్లవర్స్. ఈ ప్లాంట్ కూడా నేను పెంచాను. నెక్స్ట్ ఇది చూస్తున్నారా ఎలా ఉందో డిఫరెంట్గా ఫ్లవర్. దాని మొగ్గ కూడా చాలా పొడుగ్గా ఇలా వచ్చింది. అది క్రీపర్ అనమాట. ఫ్లవర్ భలే డిఫరెంట్గా ఉంది కదా. అసలు చాలా డిజైన్స్, మోడల్స్ అయితే ప్లాంట్స్లో ఎన్ని ఉంటున్నాయో తెలియనివి. ఇది 3 ఏకర్స్లో ఉండటం వల్ల లోపలికి వెళ్ళే కొద్దీ ప్రతిదీ ఇంకా వెళ్తూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒక ప్లాంట్. ఇది నేను పెంచాను కానీ దీనికి ఫ్లవర్స్ వచ్చే వరకు మాత్రం లేదు, త్వరగా పోయింది. చాలా బాగుంది అది కూడా. తర్వాత ఇది పింక్ షేడ్తో లీవ్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత పేపర్ ఫ్లవర్స్ వస్తాయి కదా, అవన్నమాట. అవి కూడా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. లోపలికి పెద్దవి ఉన్నాయి. తర్వాత మునగాకు చెట్లు, జిల్లేడు చెట్లు. ఇది జిల్లేడు మీకు తెలిసే ఉంటుంది, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఈ ప్లాంట్ లేదు, ఆ ప్లాంట్ లేదు అనడానికి లేదనమాట. మీరు ఏది అడిగినా ఉండేలా ఉంది, అంత పెద్ద నర్సరీయే ఇది కూడా. వాళ్ళు అన్నీ పెంచుతున్నారు. సైజ్ వైజెస్ కూడా చాలా ఉన్నాయి. మనం ఏ సైజు కావాలన్నా కూడా పెద్ద సైజు, చిన్న సైజు, మీడియం సైజు అంటూ. అసలు ఈ నందివర్ధనంలోనే లైట్ కలర్ పింక్, వైట్ షేడ్ వచ్చినవి ఇవి కూడా చాలా ఉన్నాయి ఇవి కూడా. తర్వాత ఇక్కడ ఇంకొంచెం ప్లాంట్స్ ఏవో వెరైటీ పేరు చెప్పారు, గుర్తులేదు నాకు, మర్చిపోయినప్పుడే. తర్వాత ఇవి పేపర్ ప్లాంట్సే. ఇవి మనం బయట మన అవుటర్ రింగ్ రోడ్ అవి అలా వెళ్తూ ఉంటే సైడ్న పెంచుతారు కదా, అలాంటి ఫ్లవర్స్ వస్తూ అందంగా ఆరెంజ్, పింక్ షేడ్తో. సో ఆ ప్లాంట్స్ అన్నమాట ఇవి. చాలా బాగున్నాయి. ఇవి చిన్నప్పుడు ఊళ్ళల్లో బాగా కనిపిస్తూ ఉండేవి కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇప్పుడిప్పుడు చూస్తున్నాను నేను. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఇంకా ప్లాంట్స్ ఉంటూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వెరైటీ ప్లాంట్ చూశాను. ఇది కూడా ఎల్లో షేడ్తో వస్తుంది. ఇది క్రీపర్ అంట. జస్ట్ బుషీలా కనిపిస్తుంది కానీ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా మొగ్గలు అవిని. సో ఆ కలర్ పూస్తుంది పువ్వు కూడా, కానీ అది క్రీపర్ అంటే ఇది. సో ఇది కూడా చాలా బాగుంది. దగ్గరగా ఆకు వస్తూ చాలా బాగుంది ఈ ప్లాంట్ కూడా. తర్వాత ఇంకా ఈత చెట్లు అవి చూస్తున్నారు, అసలు ఎంత ఉందో అసలు. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా నెక్స్ట్ మట్టి అది మనకి ఎప్పుడు దొరుకుతుంది కదా, అలా వాళ్ళ దగ్గర అన్నీ దొరుకుతున్నాయి. అరటి చెట్లలో చాలా డిఫరెంట్వి, తులసి మొక్కలు, నెక్స్ట్ గోరింటి చెట్లు. ఇవి కూడా అసలు పెద్దవి అయిపోయి ఉన్నాయి అక్కడ. తర్వాత టమాటా చెట్లు. టమాటా చెట్టుకి ఒక చెట్టుకి చాలా కాయలు కాసి ఉన్నాయి. ఇవైతే చాలా ఉన్నాయి, భలే కనిపిస్తుంది, అందంగా ఉంటాయి కదా. నెక్స్ట్ మనం తులసి కోటలు పాలరాయితో వచ్చినవి ఇవి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్లాంట్స్ వేసుకోవడానికి వీళ్ళ దగ్గర సెరామిక్ అనమాట ఇవి. అసలు చాలా ఉన్నాయి, సైజ్ వైజ్ కానీ కలర్స్, షేప్స్, డిఫరెంట్గా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ సైజ్ వైజెస్ మనకి ఏది కావాలంటే అవి. తర్వాత ప్లాంట్స్ పెట్టుకునే స్టాండ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవి సైజ్ వైజ్ డిఫరెంట్గా ఉన్నాయి. తర్వాత ఇవి చూసారా డక్ మోడల్లో ఎంత బాగున్నాయో. ఇవన్నీ పింగాణి అనమాట, సెరామిక్ టైప్. తర్వాత ఇవి స్నేక్ ప్లాంట్స్. జస్ట్ ఇప్పుడే నాటి తెచ్చి అక్కడ పెట్టారు వాళ్ళు, అవి కూడా. నెక్స్ట్ ఇవి చిన్న చిన్నవి, ఎవరికైనా మనం గిఫ్టింగ్ పర్పస్ కూడా అసలు ప్లాంట్స్ ఇవ్వచ్చు. మనం ఏం కొనాలా ఆలోచిస్తాం కానీ ఈ రోజుల్లో ప్లాంట్స్ ఇస్తే అంత బాగుంటుంది అనిపిస్తుంది. ఏదైనా ప్లాంట్ని చిన్న సెరామిక్ వాటిలో వేసిస్తే చాలా బాగుంటుంది కదా. సో నాకు అలా ప్లాంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అలాంటివి ఇస్తే ఎంత బాగుంటుందో. ఇలా క్రాటన్స్ కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ
జస్ట్ చిన్న ఫ్లవర్స్‌తో వచ్చినవి గానీ చాలా ఉంటాయి కదా! అలా అని నాకనిపించిందనమాట. తర్వాత ఇక్కడ ఇంకా ఫ్లవర్ స్టాండ్స్ పెట్టుకునేవైతే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవి చూస్తున్నారా ఎలా ఉందో? ఈ సైడు, ఆ సైడు ఇలా జస్ట్ మనం మట్టి ఎక్కువ కింద పడకుండా మనం పెట్టుకోవడానికి కూడా ఇలా బావుంటదనమాట. స్టాండ్ వైజెస్ అట్లా. వీళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ ఇవి కొన్ని చూపించాను. నెక్స్ట్ ఇదొక ప్లాంట్ చూసారా జడ మోడల్‌లో ఉందసల. ఆ స్టెమ్ వచ్చే వరకు కూడా నాకది డిఫరెంట్‌గా కనిపించింది ఆ ప్లాంట్. అదే నెక్స్ట్ అక్కడున్న ఇంకొన్ని మోడల్స్ అనమాట. ఇవన్నీ క్రాటన్స్‌లో వెరైటీస్ అవి. నెక్స్ట్ ఇట్లా మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఉన్న పాట్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. అసలు ఎన్ని చూపించినా ఇంకా ఇంకా సరిపోదనిపించేలా ఉన్నాయి. సో, ఇంతటితో నా వ్లాగ్ కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్